హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం వీడియో. అసలు బాగుంటుంది, మంచిగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఈ అమ్మాయిది ఫస్ట్ నాట్యం చేసింది, అసలు భలే చేసింది. ఈ అమ్మాయి కూడా కళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగా ఇచ్చింది. అసలు మేము కూడా అలా చూస్తూ ఉండిపోయాము. ఆ అమ్మాయి నచ్చి డ్యాన్స్ అయిపోయాక సన్మానం చేశారు. కళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసారు ఎంత బాగా ఇస్తుందో. ఈ అమ్మాయి డ్యాన్స్ అది అయిపోయాక అమ్మాయిని అదేంటి సన్మానించారు, సాల్వాతో సన్మానించారు. అసలు భలే అనిపించింది, బాగా చేసింది. లాస్ట్ టైం కూడా వేసిందంట. ఇంకా అలాగ బాగా అనిపించింది. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో ఏంటనేది అర్థమవుతుంది. అలాగే స్కిప్ చేయకుండా చూస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. అసలు ఎంత బాగా వేసిందంటే డ్యాన్స్ మస్తు అనిపించింది. ఇంకా అలా మేమందరం కూడా అలా చూస్తూ ఉండిపోయాం. డ్యాన్స్ని అలా చాలాసేపు అయితే ఉంటుంది. వీడియో లెంత్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో డ్యాన్సులు, నెక్స్ట్ రంగులు రాసుకున్నాం అన్నీ వస్తాయి, ఎటు జెడ్ చాలా బాగుంటుంది. వీడియో మస్తు ఉంటుంది. అసలు వినాయక చవితి అంటే నిమజ్జనం రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కూడా. కాకపోతే చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా ఎక్కువ మంది వచ్చుంటే డ్యాన్సులు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగేది. ఇంకా ఎక్కువ మంది రాలేదు, కొంతమంది వచ్చారు, అందులో నేనున్నాను. ఇంకా అలాగే వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. దీంట్లో చిన్నపిల్లలందరికీ కూడా రెడ్ షర్ట్ ఇచ్చి ఆరెంజ్ షర్ట్ వేసి దానికి ఎట్లా అంటే వినాయకుడిని పెట్టారు, వినాయకుడిని ఫోటో వచ్చేటట్టు పెట్టారు. మగోళ్ళు అంటే పెద్దోళ్ళందరికీ కూడా ఎల్లో షర్ట్ మీద మళ్ళీ వినాయకుడు వచ్చేటట్టు, లాస్ట్ టైం ఏమో బ్లూ కలర్ షర్ట్ వచ్చేటట్టు అలా చేశారు. ఎప్పుడు ఏదో ఒక ఇయర్ ఏదో ఒకటి పెట్టుకుంటారు అట్లా. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి, మంచిగా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ డ్యాన్సులు అయితే బాగా వేశారు. ఇక ఎలాగైనా మెమరీ ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా వీడియో తీశాను. ఈ వీడియో చూడండి, మంచిగా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటనేది అర్థమవుతుంది. ఈ వీడియో అమ్మాయి అయితే చాలా బాగా వేసింది. అందరూ కూడా అలా చూస్తూ ఫస్ట్ ఈ అమ్మాయి స్టార్ట్ అయింది, తర్వాత లడ్డూ పాట అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకో అమ్మాయికి అయితే సన్మానం చేస్తున్నారు, అందరూ వచ్చారు. అయితే లాస్ట్ టైము లడ్డు పాట అయినప్పుడు 18,000కి పాడారు. అంటే 18,000కి మేము పాడాము, మేము ముగ్గురు ఫ్యామిలీస్ పాడాము. ఈ ఇయర్ ఏమో 7,000కే పాడారు, 7,000కి పాడారు. నెక్స్ట్ 7,000కి పాడారు. అయితే లడ్డు పాడిన వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా చూడండి. ఇంకా అలాగా వాళ్ళ లడ్డు పాడిన తర్వాత ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఊరేగింపులా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఏంటంటే మనకి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే పంచుతారు. అట్లా మాకు ఎప్పుడు ప్రతి ఏడు అలాగే జరుగుతుంది. నేను లడ్డు పాడిన వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చి కొంచెం తీసుకుని వచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మరి ఎవరి దగ్గర చేయించారో తెలియదు కానీ ఇంకా అట్లా వీళ్ళందరూ కూడా వచ్చారు, కాలనీ వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా అలాగా అమ్మాయికి అయితే సన్మానం జరుగుతుంది, చాలా బాగా జరిగింది. ఈ వీడియోలో మాకు అన్నీ బాగా జరుగుతాయి. అసలు అమ్మాయి చిన్నపిల్లలకు సన్మానం చేస్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్. లాస్ట్ టైం వీడియో చేసిన వాళ్ళు కూడా లాస్ట్ టైం వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. లాస్ట్ టైం కనుక వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అయితే ఇక దీంట్లో మగవాళ్ళ అమ్మాయి పాటలు కూడా మంచి పాడింది. అసలు అమ్మాయికి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, మంచిగా అనిపించింది. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే వస్తాయి కాపరేట్ కానీ డ్యాన్స్లు వేసింది. ఇంకా వీడియో అయితే తీసేసాను. ఇంకా అలాగా చూడండి, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈవేళ ఎంత ఉంటుంది వీడియో, చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా ఈ వీడియో అయితే చూస్తే ఏంటి అనేది అర్థమవుతుంది. తర్వాత ఆమె కూడా గణనాయకాయ గణదైవతాయ అనే సాంగ్ పాడింది ఆమె. ఆ సాంగ్ పాడిన తర్వాత నెక్స్ట్ ఇంకా అలాగే వీడియో అయితే వచ్చింది. ఇంకా అలాగే ఈ వీడియో అయితే చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా.
ఇంకా అలాగా ఆంటీ పాడిన తర్వాత నా దగ్గరికి వచ్చి బాగుందా అని చెప్పేసి నన్ను అడిగింది. బాగా పాడానంటీ అని చెప్పేసి అన్నాను. ఇంకా అలాగా చూడండి వీడియోనైతే మంచిగా, ఇంకా అలాగా వీడియోనైతే చూడండి, పూర్తిగా చూడండి. అన్నీ అంటే హోలీ టైప్ రాసుకున్నాము, రంగులు రాసుకున్నాము, అందరం కలిపి ఆడవాళ్ళు డ్యాన్సులు వేసాం. మగవాళ్ళు అంతగానో వేయలేదు, కానీ ఆడవాళ్ళు అందరూ మంచిగా డ్యాన్సులు వేయడం అన్నీ బాగా జరిగింది. చిన్నపిల్లలకి ఇదిగో మీరు ఆరెంజ్ షర్ట్ వేసి తలకి కట్టుకునేయడానికి ఇచ్చారు. మగవాళ్ళు అంటే ఆడవాళ్ళందరూనేమో తలకు కట్టుకునేది ఇచ్చారు. అవన్నీ కట్టుకున్నాము. ఇంకా అలాగా వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి. వాళ్ళందరూ కూడా డిస్కషన్లో ఉన్నారు. ఇంకా అలాగా వీడియో అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా లడ్డు పాట అయితే జరుగుతుంది. లడ్డు పాట ఇక వీళ్ళే పాడారు. లడ్డు 7,000కి అయితే వెళ్ళింది. ఇంకా అలాగా వాళ్ళైతే తీసుకుంటున్నారు. లడ్డూని తీసుకుని ఇంక ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకా అంటే లడ్డు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారు. దేవుడి దగ్గర పెట్టేసి ఇంక ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారు. ఇంకా అలాగా బాగుంటుంది. లడ్డు పాట పాడేటప్పటికి దేవుడి ప్రసాదం అనేది మనకు వస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లడ్డు పాట అయితే ఇంకా అలాగ వాళ్ళు పాడారు. ఇంకా ఫోటోలు, వీడియోలు ఇంకా మామూలే కదా, ఇంకా ఏది వచ్చినా ఇంకా అలాగే ఉంటుంది కదా. ఇంకా అట్లా ఇంకా అందరూ కలిపి తలకు కట్టుకోవడం ఇంకా ఇలా వాళ్ళు బాగుంటుంది. ఇంకా అలా డ్యాన్స్లు లాస్ట్ టైం పెట్టినప్పుడు డీజే పెట్టారు. ఇంక ఇయర్ అయితే డప్పులు కొట్టుకుంటూ ఇంకా అలా తీసేటప్పుడు ఇంకా అలాగే డ్యాన్సులు వేయడం ఇంకా అలాగే వీడియో అయితే చూడండి. మొగోళ్ళు అందరూ కూడా డ్యాన్సులు అయితే బాగా వేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి మంచిగా ఆగుతూ వెళ్తూ ఉంటారు కదా. ప్రసాదాలు అయితే పులిహార మరి ఎవరు చేశారో తెలియదు, కానీ పులిహార చేశారు. అంటే ప్రసాదాల కింద వెళ్ళే వాళ్ళు అందరూ అడుగుతారు కదా వినాయకుడి దగ్గర. ఆ దారి పొడుగునే వెళ్ళేటప్పుడు నిమజ్జనానికి వెళ్ళే దారిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదాలు అడుగుతారు కదా అని చెప్పి ఎక్కువే చేయించారు. ఇంకా అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారని చెప్పేసి అందరూ చూస్తాను. నాకేమో హైట్ వాళ్ళేమో డ్యాన్స్లు వేస్తున్నారు. నాకు హైట్ సరిపోక నేను ఏం చేసిన, పైకి ఎక్కి ఎక్కి మరి వీడియో అయితే తీసిన. అలాగా ఇంక ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. వీళ్ళందరూ అప్పుడే మొదలుపెట్టారు డ్యాన్సులు అయితే. ఇంకా అలా వెళ్తున్నారు కదా అని చెప్పి ఇంకా అలా వీడియో అయితే తీసిన. ఇంకా ఇగో డ్యాన్సులు ఇంకా ఇవన్నీ ఉంటాయి. అలా జరుగుతూ ఉంది. ఇంకా అందరూ కలిపి చూస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యేది లడ్డు పాట అయిపోయాక ఇంకా ఎవరైనా సరే మిట్ట మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ టైమ్స్ పెట్టుకుంటే కొంచెం ఎండ అది తగ్గేది, మంచిగా ఉంటుంది. మాకు లాస్ట్ టైం అయితే ఉట్టుకొట్టడు ఇవన్నీ పెట్టారు, మంచిగా ఉండేది. అసలు ఇయర్ అయితే 2-3 ఇయర్స్ నుంచి అయితే అసలు ఏమీ లేదు, ఏం పెట్టట్లేదు. నార్మల్గా ఇంకా మిట్ట మధ్యాహ్నం అయినా తీసుకెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈవినింగ్ టైమ్స్ అయితే కొంచెం ఎండ ఉండకుండా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంక వీళ్ళు అలా చేశారు. ఇంకా మనం ఏం చేయగలం అన్నట్టు ఇంకా అలాగే వీళ్ళందరినీ కూడా వ్యాన్లో సర్దుతారు. ఇంకా నేను కూడా పిల్లలందరికీ చిన్న విగ్రహాలను ఇచ్చారు వ్యాన్లో పెట్టడానికని. ఇంకా పెడతంటే నేను కూడా ఒకటి తీసుకుని వచ్చి ఇంకా అలా పెట్టిన. యాక్చువల్లీ మా వినాయకుడు అంటే మా ఇంటి దగ్గర ఉండే వినాయకుడు ఏమైందంటే అది ఫస్ట్ ట్రాక్టర్కి మనకి ముందు వెళ్ళే ముందున కట్టారు. అసలు నాకు బాగా అనిపించింది. కట్టడం పక్కన పెడితే అసలు అంటే వెళ్ళే వాళ్ళు అందరూ ఇప్పుడు పసుపు కుంకుమ అన్నీ వేస్తారు కదా, మా వినాయకుడికి అవన్నీ వేసేటప్పటికి నాకు మస్తు అనిపించింది. ఇంకా అలాగ బాగా అనిపించింది. అన్ని వినాయకులు వెనకాల ఉన్నాయి, మాదొక్కటి ముందు కట్టేటప్పటికి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ మా వినాయకుడు కనిపిస్తున్నాడు, నెక్స్ట్ పెద్ద వినాయకుడు. అవన్నీ కూడా మూసేసినట్టు అయిపోయినాయి, అన్నీ లోపల కిందకి పెట్టేశారు కదా. అట్లా మా వినాయకుడిని పెట్టేటప్పటికి నాకు బాగా అనిపించింది. ఇంకా అలాగా గుమ్మ వినాయకుడిని అక్కడ ముందు కట్టారు. అక్కడే పసుపు కుంకుమ అన్నీ రాసు మంచిగా అనిపించింది. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మగవాళ్ళందరూ కూడా ఎల్లో షర్ట్లు వేసుకోవడం,
ఇంకా వాళ్ళందరూ ఎల్లోళ్ళు పిల్లలందరూనేమో మీరు ఆరెంజ్ షర్ట్లు. ఇంకా అలాగా వీడియో అయితే జరిగింది. చూడండి, వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో చూస్తే ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంకా అలాగా వీడియో అయితే చూడండి. అందరూ కలిపి ఎల్లో షర్ట్లు వేసుకోవడం, ఇంకా ఆడవాళ్ళందరికీనేమో తలకు కట్టుకోవడాలు. ఇంక ఇవే ఆడవాళ్ళకి కూడా మంచిగా ఉంటే బాగుండేది. ఇలా షర్ట్లు ఇచ్చి ఉంటే. ఇంకా వీళ్ళైతే మగవాళ్ళందరికీ ఇవి పెట్టారు. ఇంకా వినాయకుడిని తీసుకెళ్తున్నారు. ఇంకా అలా వీడియో అయితే తీసిన, బయట వరకు తీసుకొచ్చేంతవరకు అయితే వీడియో తీసిన. ఇంకా అక్కడైతే పైన పాల విల్ల ఏదో అంటారు కదా, అది తగిలేసింది. అయినా సరే కిందకి పెట్టి మొయ్యడం కష్టమే, చాలామంది అయితే మొయ్యాలి పెద్ద వినాయకుడిని అయితే. మాది ఇది 6 ఫీట్ వినాయకుడు. ఎప్పుడు అంతే 6 ఫీట్ వినాయకుడే తెస్తారు. మాకు ఒకటి అనిపించింది, గుడిలో కంటే గుడిలో అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, అదే బయట పెట్టుంటే మంచిగా టెంట్ వేసి బయట పెట్టుంటే మస్తు ఉండేది అసలు అనిపించింది. ఎందుకంటే పంతులు 9:30 కల్లా వెళ్ళిపోతారు, అంటే 10 కల్లా వెళ్ళిపోతారు. 10 కల్లా వెళ్ళిపోతే ఇంకేముంటుంది ఇంకా అన్నట్టు. చూడాలనిపిస్తే ఎవరైనా వస్తారు, అంటే చెప్పలేములే. మాకు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే దొంగల భయం ఉంటుంది, దొంగలు పడ్డం. లాస్ట్ టైం ఏమైందంటే గుడిలో అసలు వాడు ఎట్లొచ్చిండో తెలీదు, సీసీ కెమెరా ఉన్నా సరే దొంగ వచ్చి ఇత్తడిది బెల్ ఉంటుంది, ఇత్తడి గంట ఉంటుంది కదా, ఆ గంట తీసుకుని వెళ్ళిపోయిండు. ఇంకా అలాగే అలా బయటకైతే తీసుకొస్తున్నారు వినాయకుడిని. తీసుకొచ్చిన తర్వాత ఇంకా అలాగా స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగా మంచిగా చాలామంది అయితే మోసుకుని వచ్చారు వినాయకుడిని. ఇంకా అలా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారు. మంచిగా డ్యాన్సులు ఇవన్నీ కూడా మిస్ చేసుకుంటారు స్కిప్ చేస్తే. ఇంకా అలా చూస్తూ ఉండండి వీడియోని అయితే.
డ్యాన్సులు చూడండి అసలు మారు ఇంకా అలాగా మా ఇంటికైతే వస్తున్నారు. ఇంకా అక్కడైతే నేను నీళ్ళు పట్టుకొని పసుపు కుంకుమ అన్నీ పట్టుకొని ఉంచుకున్న. పూలు అయితే మాకు దగ్గరలో ఉంటాయి. ఇంకా అలా పూలు అయితే కోసుకుని ఇంకా అలాగా వేసుకుని వచ్చినాము. ఇంకా అలాగే వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తారు.
మా డ్యాన్సులు చూసారు, అక్కడ డ్యాన్సులు అయితే వేస్తున్నాము. ఇంకా అలాగా మా ఇంటి దగ్గర ఆగారని చెప్పి ఇంకా మేమిద్దరం కలిపి వేస్తున్నాము.
మేము డ్యాన్సులు వేస్తున్నాం చూడండి. మా కాలనీ వాళ్ళు మేము అందరూ అలా చూస్తున్నాం. ఆంటీ నేను అయితే వేస్తున్నాము. ఆంటీకి వచ్చిన రాకపోయిన ఒళ్ళు ఉంది, అయినా వేస్తుంది. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి. మేము ఇద్దరమే వేసినాం, ఇంకా ఎవ్వరూ వేయలేదు. ఇంకా అలాగా
అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.